వై ఫోటోసింథసిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ బేసిక్ ఎనర్జీ సోర్స్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద లివింగ్ వరల్డ్. సో ఈ ప్రపంచంలో ఉన్న లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నిటికీ కూడా ఎనర్జీ కావాలి అంటే దే విల్ డిపెండ్ ఆన్ ఫోటోసింథసిస్. దే కన్సిడర్ ఫోటోసింథసిస్ యాజ్ అ బేసిక్ ఎనర్జీ సోర్స్. ఎందుకు? సో ఎవ్రీ లివింగ్ ఆర్గానిజం ఆన్ దిస్ ఎర్త్ నీడ్స్ ఎనర్జీ ఇన్ ఆర్డర్ టు పర్ఫామ్ వేరియస్ ఫంక్షన్స్. బాడీలో వేరియస్ ఫంక్షన్స్ జరగాలన్నా ఆర్ టు బీ ఎలైవ్, బ్రతికి ఉండాలన్నా సరే దే నీడ్ ఎనర్జీ. సో ఫర్ దట్ ఎనర్జీ దే విల్ టేక్ ఫుడ్ తీసుకుంటారు దానికోసం. సో ఆ ఫుడ్ ఎలా వస్తుంది అంటే either డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఫ్రమ్ గ్రీన్ ప్లాంట్స్ తినడం వల్ల వస్తుంది ఆ ఫుడ్, అంతే కదా. సో డైరెక్ట్గా ప్లాంట్స్ అయినా తినాలి లేదా ప్లాంట్స్ని తినే యానిమల్స్ని అయినా తీసుకోవడం వల్ల మనకి ఫుడ్ వస్తుంది. సో ప్లాంట్స్ ఆర్ గెటింగ్ దీస్ ఫుడ్ మెటీరియల్స్ బై యూసింగ్ ఏ ప్రాసెస్ కాల్డ్ ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ ఇస్ ద ఓన్లీ ప్రాసెస్ విచ్ ఈజ్ యూస్ఫుల్ టు ప్రిపేర్ ఫుడ్ మెటీరియల్స్. సో ఫుడ్ మెటీరియల్స్ ప్రిపేర్ చేయడానికి ఉన్న ఏకైక ప్రాసెస్ ఏంటి ఎర్త్ మీద? ఫోటోసింథసిస్. సో కాబట్టి మనం ఫోటోసింథసిస్ని బేసిక్ ఎనర్జీ సోర్స్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద లివింగ్ వరల్డ్ అని చెప్పచ్చు. Why is it better to call the dark phase of photosynthesis as light independent phase? సో ఫోటోసింథసిస్లో డార్క్ ఫేజ్ అనడం కన్నా లైట్ ఇండిపెండెంట్ ఫేజ్ అనడం కరెక్ట్ అంట. ఎందుకో చూద్దాం. ఫోటోసింథసిస్ హ్యాస్ 2 స్టేజెస్. లైట్ రియాక్షన్స్ ఆర్ లైట్ డిపెండెంట్ ఫేజ్, డార్క్ రియాక్షన్స్ ఆర్ లైట్ ఇండిపెండెంట్ ఫేజ్ అంట. మోస్ట్ ఆఫ్ అస్ హ్యాస్ a misinterpretation that dark phase takes place only during night time. సో డార్క్ ఫేజ్ అనగానే ఆ వర్డ్ చూడగానే మనం ఏమనుకుంటాం? డార్క్లో జరుగుతాయి ఈ రియాక్షన్స్ అంటే నైట్ టైం జరుగుతాయి అనుకుంటారు. సో అది రాంగ్. డార్క్ ఫేజ్ అంటే ద రియాక్షన్స్ టేక్స్ ప్లేస్ ఇండిపెండెంట్ ఆఫ్ లైట్. దట్ మీన్స్ దే ఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ లైట్. ఈవెన్ తో ద లైట్ ఈస్ ప్రెజెంట్, లైట్ ఉన్నా సరే ఈ డార్క్ ఫేజ్లో ఉన్న రియాక్షన్స్ అన్ని లైట్ని తీసుకోకుండా జరుగుతాయి. అందుకే వాటిని లైట్ ఇండిపెండెంట్ ఫేజ్ అనడం కరెక్ట్. ఓకే, డార్క్ ఫేజ్ అంటే మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం, నైట్ టైం మాత్రమే జరుగుతాయి అనుకుంటున్నాం. కాబట్టి ఇవి లైట్తో సంబంధం లేకుండా లైట్ని తీసుకోకుండా జరుగుతాయి. కాబట్టి వీ హ్యావ్ టు కాల్ దిస్ ఫేజ్ యాజ్ అ లైట్ ఇండిపెండెంట్ ఫేజ్. Why is it necessary to destarch a plant before performing any experiment on photosynthesis? Photosynthesis experiments ఉన్నాయి కదా, లైక్ మోల్స్ హాఫ్ ఎక్స్పెరిమెంట్, సన్లైట్ ఎక్స్పెరిమెంట్ అలాంటివి చేసేటప్పుడు జనరల్గా వి విల్ డీస్టార్చ్ ఏ ప్లాంట్ అంటే ప్లాంట్స్లోని స్టార్చ్ని రిమూవ్ చేస్తాం. ఎలాగా? బై కీపింగ్ ద పాటెడ్ ప్లాంట్ ఇన్ డార్క్ ఫర్ 1 week. ఈ 1 weekలో ప్లాంట్స్కి సన్లైట్ తగలదు కాబట్టి దే విల్ నాట్ ప్రిపేర్ ఫుడ్ ప్రిపేర్ చేసుకోలేదు, ఫోటోసింథసిస్ చేసుకోలేదు. సో బట్ ఇట్ స్టిల్ నీడ్స్ ఎనర్జీ. కానీ ఎనర్జీ కావాలి కదా, ఏం చేస్తాయి? ఆల్రెడీ స్టోర్డ్ స్టార్చ్ విచ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద లీవ్స్ని యూటిలైజ్ చేసుకుంటాయి. అంటే ప్లాంట్ ఏమవుతుంది? 0 స్టార్చ్ స్టేజ్కి వెళ్తుంది అనమాట. అప్పుడు ఆ ప్లాంట్తో మనం ఎక్స్పెరిమెంట్స్ చేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ డన్ లైక్ దట్, ఒకవేళ ప్లాంట్స్ని డీస్టార్చ్ చేయకుండా మనం ఎక్స్పెరిమెంట్స్ చేసామనుకో, ఎండింగ్లో ఏమవుతుంది? మనం స్టార్చ్ టెస్ట్ చేసినప్పుడు లీవ్స్ విల్ టర్న్ ఇంటూ బ్లూ బ్లాక్ కలర్ విచ్ ఇండికేట్స్ దట్ ఇట్ హ్యాస్ స్టార్చ్. బట్ ఆ స్టార్చ్ మన ఎక్స్పెరిమెంట్స్ చేసినప్పుడు ప్రొడ్యూస్ అయిందా లేదా ముందు ప్రొడ్యూస్ అయిందా అని మనకి కన్ఫ్యూజన్ వస్తుంది, క్లారిటీ ఉండదు. సో అందుకోసం మనం ఏం చేయాలి? అప్పుడు మనం కార్బన్ డైఆక్సైడ్ ఈస్ ఎసెన్షియల్ అని, సన్లైట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్ అని మనం ప్రూవ్ చేయలేము. దట్స్ వై వీ హ్యావ్ టు పర్ఫార్మ్ ద ఎక్స్పెరిమెంట్ విత్ ఏ డీస్టార్చ్డ్ ప్లాంట్. Why is it not possible to demonstrate respiration in green plants kept in sunlight? సో సన్లైట్ కింద పెట్టిన గ్రీన్ ప్లాంట్స్లో మన రెస్పిరేషన్ డెమాన్స్ట్రేట్ చేయలేం, చూపించలేము. ఎందుకు అంటే వీ నో వెరీ వెల్ దట్ ప్లాంట్స్ పర్ఫార్మ్ ఫోటోసింథసిస్ వెన్ దే కెప్ట్ ఇన్ సన్లైట్. సన్లైట్ కింద పెట్టినప్పుడు ప్లాంట్స్ ఏం చేస్తాయి? కార్బన్ డైఆక్సైడ్ని రిసీవ్ చేసుకుని ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి, అంటే ఫోటోసింథసిస్ పర్ఫామ్ చేస్తాయి. అండ్ 24 hours మనలాగే ప్లాంట్స్ కూడా రెస్పిరేషన్ తీసుకుంటాయి. సన్లైట్ ఉన్నా లేకపోయినా రెస్పిరేషన్ తీసుకుంటాయి. సో కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తే ఆక్సిజన్ని తీసుకుంటాయి అనమాట. సో సన్లైట్ కింద మనం గ్రీన్ ప్లాంట్స్ని పెట్టినప్పుడు ఏమవుతుందంటే దే విల్ పర్ఫార్మ్ బోత్ ఫోటోసింథసిస్ అండ్ రెస్పిరేషన్ సైమల్టేనియస్లీ. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఫోటోసింథసిస్లో దే విల్ టేక్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ రిలీజెస్ ఆక్సిజన్. ఆ రిలీజ్ అయిన ఆక్సిజన్ ఏమవుతుంది? క్లోరోప్లాస్ట్ నుంచి రిలీజ్ అయిన ఆక్సిజన్ లోపల ఉన్న సెల్సే రిసీవ్ చేసేసుకుంటాయి, రెస్పిరేషన్ పర్ఫామ్ చేస్తాయి. అక్కడ రిలీజ్ అయిన కార్బన్ డైఆక్సైడ్ లోపల ఉన్న క్లోరోప్లాస్ట్లు రిసీవ్ చేసుకుంటే ఫోటోసింథసిస్ పర్ఫామ్ చేస్తాయి. అలా ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ సెల్స్ లోపలే జరిగిపోతుంది. సో ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ మనకి బయటికి కనిపించదు, లోపలే జరిగిపోతుంది అనమాట. అందుకని మనం డెమోన్స్ట్రేట్ చేయలేము సన్లైట్ కింద పెట్టిన గ్రీన్ ప్లాంట్స్లో. మోస్ట్ లీవ్స్ హ్యావ్ ద అప్పర్ సర్ఫేస్ మోర్ గ్రీన్ అండ్ షైనీ దాన్ ద లోవర్ వన్స్. వై? సో చాలా వరకు లీవ్స్లో అప్పర్ సర్ఫేస్ డార్క్ గ్రీన్ కలర్ అండ్ షైనీగా ఉంటుంది, లోవర్ సర్ఫేస్ వచ్చేసరికి లైట్ గ్రీన్ కలర్ అండ్ నాట్ షైనీగా ఉంటుంది. ఎందుకు అంటే when we take transverse section of leaf, we have upper epidermis and lower epidermis. In between we have so many cells, mesenchyma antam. So our cells 2 గా డివైడ్ అవుతాయి. The cells present towards upper epidermis are called as palisade parenchyma cells అంటాము. The cells present towards lower epidermis are called as spongy parenchyma cells. So palisade parenchyma cells have more number of chloroplasts when compared to spongy parenchyma cells. సో ఎక్కువ క్లోరోప్లాస్ట్లు ఉన్నాయి కాబట్టి ఆ అప్పర్ సర్ఫేస్ వైపు అంతా ఏముంటుంది? డార్క్ గ్రీన్ కలర్లో ఉంటుంది. ఓకే, లోవర్ వన్తో కంపేర్ చేస్తే. అండ్ అప్పర్ సర్ఫేస్ షైనీగా ఎందుకు ఉంటుందంటే అప్పర్ ఎపిడర్మిస్ హ్యావ్ ఎ వెరీ థిక్ waxy sheet called as cuticle. Because of the presence of thick cuticle, the upper surface is shiny in nature.
Explain the structure of chloroplast. Chloroplast is a cell organelle which is oval in shape. It has 3 membranes. Outer side ఉండే 2 membranes ని periplastidial membranes అని పిలుస్తాము. అండ్ లోవర్ సైడ్ వచ్చేసరికి మనకి థర్డ్ మెంబ్రెయిన్ ఉంటుంది. ఆ థర్డ్ మెంబ్రెయిన్ ని థైలాకాయిడ్స్ అని పిలుస్తాం. సో గ్రూప్ ఆఫ్ థైలాకాయిడ్స్ ఆర్ టుగెదర్ కాల్డ్ as గ్రానం. ఓకే, అండ్ ఇంటర్మీడియరీ ఫ్లూయిడ్ కూడా ఉంటుంది, కలర్లెస్ ఫ్లూయిడ్ ఉంటుంది క్లోరోప్లాస్ట్లో. ఇట్ ఈస్ కాల్డ్ as a స్ట్రోమా. ఈ స్ట్రోమాలో మనకి బోల్డ్ అని ఎంజైమ్స్ ఉంటాయి విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ఫోటోసింథసిస్ ప్రాసెస్. సో ఫోటోసింథసిస్ ప్రాసెస్కి హెల్ప్ అయ్యే ఎంజైమ్స్ అన్నీ కూడా మనకి స్ట్రోమాలో ఉంటాయి. దిస్ క్లోరోప్లాస్ట్ హ్యాస్ ఎ గ్రీన్ కలర్ పిగ్మెంట్ కాల్డ్ as chlorophyll which is made up of 1 atom of magnesium. సో 2 types of chlorophyll molecules ఉంటాయి క్లోరోప్లాస్ట్లో, chlorophyll A అండ్ chlorophyll B. సో ఇలాంటి chlorophyll molecules ఒక 250 to 400 పిగ్మెంట్స్ అన్నీ కలిసి ఏం చేస్తాయంటే ఒక యూనిట్ని ఫామ్ చేస్తే వాటిని లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ యూనిట్స్ అని పిలుస్తాము. సో వీటిల్లోనే మనకి లైట్ రియాక్షన్స్ ఆఫ్ ఫోటోసింథసిస్ జరుగుతాయి. నెక్స్ట్ స్ట్రోమాలో డార్క్ రియాక్షన్స్ ఆఫ్ ఫోటోసింథసిస్ జరిగి మనకి ఫుడ్ మెటీరియల్స్ అనేవి ప్రిపేర్ అవుతాయి. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ యాసిడ్ ఇన్ ద స్టమక్? సో మనకి అలిమెంటరీ కెనాల్లో ఉండే సాక్లైక్ స్ట్రక్చర్ని స్టమక్ అని పిలుస్తాము. ద ఇన్నర్ వాల్స్ ఆఫ్ స్టమక్ హ్యాస్ సో మెనీ గ్లాండ్స్ కాల్డ్ as gastric glands అండ్ దే సెక్రేట్ ఏ జ్యూస్ కాల్డ్ as gastric juice. ఈ గ్యాస్ట్రిక్ జ్యూస్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండ్ కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి. ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే ఇట్ ప్రొటెక్ట్స్ us from the harmful effects of bacteria germs which are present in the food we have taken. మనం తీసుకున్న ఫుడ్లో ఏమైనా బ్యాక్టీరియా కానీ జర్మ్స్ కానీ ఉంటే వాటన్నిటిని కిల్ చేసి వాటి వల్ల మనకి ఎలాంటి హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ రాకుండా కాపాడుతుంది అనమాట ఈ హెచ్సిఎల్. అండ్ ది హెచ్సిఎల్ ఇంకా ఏం చేసిందంటే ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ యాక్టివేటింగ్ ద ఇన్యాక్టివ్ ఎంజైమ్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ స్టమక్. స్టమక్లో గ్యాస్ట్రిక్ జ్యూస్లో పెప్సినోజ్ అనేది ఒక ఇన్యాక్టివ్ ఎంజైమ్ ఉంటుంది. ఇన్యాక్టివ్ అంటే వర్క్ చేయదు, ఫంక్షన్లెస్ ఎంజైమ్. సో ఈ హెచ్సిఎల్ ఏం చేస్తుందంటే ఇన్యాక్టివ్గా ఉన్న ఆ పెప్సినోజ్ అనే ఎంజైమ్ని యాక్టివేట్ చేస్తుంది, పెప్సిన్గా కన్వర్ట్ చేస్తుంది. అప్పుడు పెప్సిన్ ప్రోటీన్స్ మీద యాక్ట్ చేసి ప్రోటీన్స్ని డైజెస్ట్ చేస్తాయి అనమాట. సో హెచ్సిఎల్ ఈజ్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ యాక్టివేటింగ్ ద ఇన్యాక్టివ్ ఎంజైమ్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద గ్యాస్ట్రిక్ జ్యూస్. హౌ ఈజ్ ద స్మాల్ ఇంటెస్టైన్ డిజైన్డ్ టు అబ్జర్వ్ డైజెస్టెడ్ ఫుడ్? ఆల్రెడీ డైజెస్ట్ అయిపోయిన ఫుడ్ మెటీరియల్ని అబ్జర్వ్ చేసుకోవడానికి స్మాల్ ఇంటెస్టైన్ దాని స్ట్రక్చర్ని ఎలా డిజైన్ చేసుకుంది, ఎలా మౌల్డ్ చేసుకుంది? We all know that small intestine is the largest and longest part of our digestive system. So ఏం చేస్తుంది, in order to save space, this small intestine it is coiled in nature. The last step of our digestion is absorption. ఫుడ్ మొత్తం డైజెస్ట్ అయిపోయిన తర్వాత ఏమవ్వాలి, ఇట్ హ్యాస్ టు గెట్ అబ్జర్బ్డ్ ఇన్ టు బ్లడ్. అందుకోసమని ద ఇన్నర్ వాల్స్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ ప్రొడ్యూసెస్ మెనీ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ కాల్డ్ as villi. ఈ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ విల్ల ఏం చేస్తాయంటే దే విల్ అబ్జర్వ్ డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్ అండ్ పాస్ దెమ్ డైరెక్ట్లీ ఇంటూ బ్లడ్లోకి పాస్ చేస్తాయన్నమాట. ఈ విల్ల ఇంకా ఏం చేస్తాయంటే దే విల్ హెల్ప్ ఇన్ ఇంక్రీజింగ్ ద ఏరియా ఆఫ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ అబ్జర్ప్షన్ ఆఫ్ డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్. తక్కువ స్పేస్లో ఎక్కువ అమౌంట్ ఆఫ్ డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్ని ఫాస్ట్గా బ్లడ్లోకి పంపించడానికి ఈ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ అనేవి హెల్ప్ చేస్తాయి స్మాల్ ఇంటెస్టైన్లో. దట్ ఈస్ హౌ స్మాల్ ఇంటెస్టైన్ ఈజ్ డిజైన్డ్. హౌ డు ఫ్యాట్స్ డైజెస్టెడ్ ఇన్ అవర్ బాడీ? వేర్ డస్ దిస్ ప్రాసెస్ టేక్స్ ప్లేస్? మన బాడీలో ఫ్యాట్స్ ఎలా డైజెస్ట్ అవుతాయి అండ్ ఆ ప్రాసెస్ ఎక్కడ జరుగుతుంది? యూజువల్లీ ద డైజెస్టివ్ ఎంజైమ్ విచ్ డైజెస్ట్ ఫ్యాట్స్ ఇంటూ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్ ఈజ్ లైపేజ్. లైపేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది, అది ఫ్యాట్స్ని ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్గా కన్వర్ట్ చేస్తుంది అండ్ దిస్ ప్రాసెస్ టేక్స్ ప్లేస్ ఇన్ స్మాల్ ఇంటెస్టైన్. అయితే బిఫోర్ దట్ ఆ ప్రాసెస్ జరగడానికన్నా ముందు ఫ్యాట్స్ ఏమవ్వాలి, మనం తిన్న ఫుడ్లో ఉన్న ఫ్యాట్స్ ఫస్ట్ ఏమవ్వాలంటే దే హ్యావ్ టు గెట్ ఎమల్సిఫై అవ్వాలి. ఆ ప్రాసెస్ ఎవరు చేస్తారు అంటే బైల్ జ్యూస్ చేస్తుంది. లివర్ ఏం చేస్తుందంటే ఇట్ ప్రొడ్యూసెస్ ఏ జ్యూస్ కాల్డ్ as బైల్ జ్యూస్ విచ్ డు నాట్ కంటైన్ ఎనీ డైజెస్టివ్ ఎంజైమ్. దానిలో డైజెస్టివ్ ఎంజైమ్స్ ఏమి ఉండవు, బట్ ఈ బైల్ జ్యూస్ ఏం చేస్తుందంటే ఇట్ కన్వర్ట్స్ ద ఫ్యాట్స్ ఇంటూ స్మాల్ మైక్రోస్కోపిక్ సబ్స్టెన్సెస్. పెద్దగా ఉన్న ఫ్యాట్ మాలిక్యూల్స్ని చిన్న చిన్న మైక్రోస్కోపిక్ ఫ్యాట్ గ్లోబ్యూల్స్గా కన్వర్ట్ చేస్తుంది. ఆ ప్రాసెస్ని ఎమల్సిఫికేషన్ అంటాం. ఆఫ్టర్ ఎమల్సిఫికేషన్ లైపేజ్ యాక్ట్స్ ఆన్ దీస్ ఎమల్సిఫైడ్ ఫ్యాట్స్ టు కన్వర్ట్ దమ్ ఇంటూ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్. సో ఈ ప్రాసెస్ ఎక్కడ జరుగుతుంది? ఎమల్సిఫికేషన్ డియోడినంలో జరుగుతుంది అండ్ ఫ్యాట్స్ డైజెషన్ వచ్చేసరికి స్మాల్ ఇంటెస్టైన్లో జరుగుతుంది. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ సెలవా ఇన్ డైజెషన్ ఆఫ్ ఫుడ్? మన మౌత్లో ప్రొడ్యూస్ అయ్యే సెలవా ఫుడ్ని డైజెస్ట్ చేయడంలో ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది? సెలవా ఈస్ సెక్రెటెడ్ బై 3 pairs ఆఫ్ సెలవరీ గ్లాండ్స్ ప్రెసెంట్ ఇన్ అవర్ మౌత్. మన మౌత్లో ఉండే 3 pairs ఆఫ్ సెలవరీ గ్లాండ్స్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే లిక్విడ్ని సెలవా అని పిలుస్తాము. ఇట్ కంటైన్స్ డైజెస్టివ్ ఎంజైమ్ కాల్డ్ as సెలవరీ ఎమాలిస్ ఆర్ థయాలిన్. ఈ థయాలిన్ ఏం చేస్తుంది, ఇట్ కన్వర్ట్స్ కార్బోహైడ్రేట్స్ ప్రెసెంట్ ఇన్ ద ఫుడ్ ఇంటూ మాల్టోస్ అండ్ డెక్స్ట్రోస్ ఇన్ ద మౌత్ ఇట్ సెల్ఫ్. మౌత్లోనే తీసుకున్న ఫుడ్లో ఉన్న కార్బోహైడ్రేట్స్ని మాల్టోస్ అండ్ డెక్స్ట్రోస్గా డైజెస్ట్ చేసేస్తుంది. ఓకే, అండ్ ఇంకా ఏం చేస్తుంది సెలవా, ఇట్ థరోలీ మిక్సెస్ విత్ ద ఫుడ్ మెటీరియల్ మేక్స్ ద ఫుడ్ వెట్ అండ్ స్లిప్పరీ. ఫుడ్తో కలిసిపోయి ఫుడ్ని వెట్గా ముద్దగా స్లిప్పరీగా చేస్తుంది అనమాట. సో బికాస్ ఆఫ్ ద సెలవా ఉండడం వల్ల సో ఫుడ్ ఏమవుతుందంటే ఇట్ విల్ ఈజీలీ పాసెస్ త్రూ ద ఫుడ్ పైప్. మన ఫుడ్ పైప్ అంటే ఈసోఫెగస్, మౌత్ నుంచి నెక్స్ట్ పార్ట్ ఏంటి ఫానిక్స్, ఈసోఫెగస్లోకి ఫుడ్ ఈజీగా స్లిప్ అవుతూ మూవ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది సెలవా.
వాట్ విల్ హ్యాపెన్ టు ప్రోటీన్ డైజెషన్ యాజ్ ద మీడియం ఆఫ్ ఇంటెస్టైన్ ఇస్ గ్రాడ్యువల్లీ రెండర్డ్ ఆల్కలైన్. సో స్మాల్ ఇంటెస్టైన్లో pH ఎప్పుడు కూడా ఆల్కలైన్గా ఉంటుంది. సో ఆల్కలైన్ కండిషన్లో ప్రోటీన్ డైజెషన్ ఎట్లా ఉంటుంది అని అడుగుతున్నాడు. ద ఫుడ్ కమింగ్ ఫ్రమ్ స్టమక్ టు ఇంటెస్టైన్ ఈస్ ఎసిడిక్ ఇన్ నేచర్. వీ ఆల్ నో దట్ స్టమక్ హ్యాస్ HCl. సో స్టమక్లో పార్షియల్గా డైజెస్ట్ అయిన ఖైమ్ ఎప్పుడైతే ఇంటెస్టైన్లోకి ఎంటర్ అవుతుందో ఖైమ్ ఎలా ఉంటుంది, ఎసిడిక్ నేచర్లో ఉంటుంది ఆ టైంలో. సో ఇంటెస్టైన్లో ఆల్రెడీ ఎలా ఉంది, pH ఆల్కలైన్గా ఉంది బికాస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ బైల్ జ్యూస్ అండ్ ప్యాంక్రియాటిక్ జ్యూస్. సో ఎప్పుడైతే ఈ ఎసిడిక్ నేచర్లో ఉన్న ఖైమ్ ఇంటెస్టైన్లోకి ఎంటర్ అయిందో స్టిల్ ఇన్ ఆల్కలైన్ కండిషన్స్లో కూడా ప్రోటీన్ డైజెషన్ అనేది కంటిన్యూ అవుతుంది. ప్యాంక్రియాటిక్ జ్యూస్లో ఉన్న ట్రిప్సిన్ అనే ఎంజైమ్ ఏం చేస్తుందంటే ఖైమ్ ఇంటెస్టైన్లోకి ఎంటర్ అవ్వగానే అందులో ఉన్న ప్రోటీన్స్ మీద యాక్ట్ చేసి ప్రోటీన్స్ని పెప్టైడ్స్గా కన్వర్ట్ చేస్తుంది, ఎవరు ట్రిప్సిన్. నెక్స్ట్ ఇంటెస్టైనల్ జ్యూసెస్లో ఉన్న పెప్టిడేసెస్ అనే ఎంజైమ్ ఏం చేస్తుంది, ఈ పెప్టైడ్స్ని ఎమైనో యాసిడ్స్గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. అంటే కంప్లీట్ డైజెషన్ ఆఫ్ ప్రోటీన్స్ అనేది మనకి స్మాల్ ఇంటెస్టైన్లో స్టిల్ ద ఎన్విరాన్మెంట్ ఈస్ ఆల్కలైన్గా ఉన్నా సరే కంటిన్యూ అవుతుంది. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ రఫేజెస్ ఇన్ అలిమెంటరీ ట్రాక్ట్? సో మన అలిమెంటరీ ట్రాక్ట్, డైజెస్టివ్ ట్రాక్ట్లో రఫేజెస్ రోల్ ఏంటి, పీచు పదార్థాల రోల్ ఏంటి? సో ఫుడ్ మెటీరియల్స్లో పీచు పదార్థాలు ఉంటాయి కదా, దే ఆర్ మేడప్ ఆఫ్ ఎయిదర్ కార్బోహైడ్రేట్స్ ఆర్ ప్రోటీన్స్. అవి కార్బోహైడ్రేట్స్తో అయినా ఫామ్ అవుతాయి, ప్రోటీన్స్తో అయినా ఫామ్ అవుతాయి. సో బై టేకింగ్ ప్లెంటీ ఆఫ్ రఫేజెస్, మనం పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల వీ కెన్ అవాయిడ్ కాన్స్టిపేషన్, మలబద్ధకాన్ని అవాయిడ్ చేయొచ్చు. అండ్ దే హెల్ప్ ఇన్ ఈజీ మూమెంట్ ఆఫ్ ఫీసెస్ ఇన్ ద లార్జ్ ఇంటెస్టైన్లో అన్డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్స్ ప్రొడ్యూస్ అవుతాయి కదా, అంటే ఫీసెస్ ప్రొడ్యూస్ అవుతాయి కదా, ఈ ఫీసెస్ ఈజీగా బయటికి మూవ్ అవుట్ అవ్వడానికి ఈ రఫేజెస్ అనేవి హెల్ప్ చేస్తాయి. అండ్ దే ఆల్సో హెల్ప్ ఇన్ ఈజీ డైజెషన్ ఆఫ్ ఫుడ్ ఆల్సో. ఫుడ్ ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి కూడా ఈ రఫేజెస్ హెల్ప్ చేస్తాయి. అండ్ దే కీప్ ద అలిమెంటరీ కెనాల్ క్లీన్ అండ్ హెల్తీ. మన అలిమెంటరీ కెనాల్ని క్లీన్గా హెల్తీగా ఉంచడానికి హెల్ప్ చేస్తాయి అనమాట ఈ రఫేజెస్. సో మనం డైలీ ఫుడ్ మెటీరియల్స్లో రఫేజెస్ ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి. వాట్ ఈజ్ మాల్ న్యూట్రిషన్ అండ్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్? మాల్ న్యూట్రిషన్ అంటే ఏంటి, అందులో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఏంటి? మాల్ న్యూట్రిషన్, ఈటింగ్ ఆఫ్ ఫుడ్ దట్ డస్ నాట్ కంటైన్ వన్ ఆర్ మోర్ దాన్ వన్ న్యూట్రియంట్స్ ఇన్ రిక్వైర్డ్ అమౌంట్ ఈజ్ నోన్ యాజ్ మాల్ న్యూట్రిషన్. మనం తీసుకునే ఫుడ్ మెటీరియల్లో ఒకటి కన్నా ఎక్కువ కానీ న్యూట్రియంట్స్ కావాల్సినంత అమౌంట్లో తీసుకోకపోతే వచ్చేదాన్ని మాల్ న్యూట్రిషన్ అని పిలుస్తాం. ఓకే, దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్: క్యాలరీ మాల్ న్యూట్రిషన్, ప్రోటీన్ మాల్ న్యూట్రిషన్ అండ్ ప్రోటీన్ క్యాలరీ మాల్ న్యూట్రిషన్. క్యాలరీ మాల్ న్యూట్రిషన్, టేకింగ్ ఫుడ్ విచ్ డస్ నాట్ కంటైన్ రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఈజ్ కాల్డ్ as క్యాలరీ మాల్ న్యూట్రిషన్. మనం తీసుకునే ఫుడ్ మెటీరియల్లో కావాల్సినంత కార్బోహైడ్రేట్స్ తీసుకోకపోతే వచ్చేదాన్ని క్యాలరీ మాల్ న్యూట్రిషన్ అని పిలుస్తాం. నెక్స్ట్ ప్రోటీన్ మాల్ న్యూట్రిషన్, టేకింగ్ ఫుడ్ విచ్ డస్ నాట్ కంటైన్ రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్. మనం తీసుకునే ఫుడ్లో కావాల్సినంత ప్రోటీన్స్, అంటే కావాల్సిన దానికన్నా తక్కువ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్ని తీసుకుంటే వచ్చేదాన్ని ప్రోటీన్ మాల్ న్యూట్రిషన్ అని పిలుస్తాం. నెక్స్ట్ ప్రోటీన్ క్యాలరీ మాల్ న్యూట్రిషన్, మనం తీసుకునే ఫుడ్లో ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ రెండు కావాల్సిన దానికన్నా తక్కువ అమౌంట్లో తీసుకుంటే వచ్చేదాన్ని ప్రోటీన్ క్యాలరీ మాల్ న్యూట్రిషన్ అని పిలుస్తాం. Explain some nutrition deficiency diseases. First one, Kwashiorkor disease. Kwashiorkor disease is caused due to protein deficiency in diet. మనం తీసుకునే ఫుడ్ మెటీరియల్లో ప్రోటీన్స్ బాగా తక్కువగా తీసుకోవడంలో వచ్చే డిసీజ్ క్వాషియోర్కర్. సో సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే బాడీ పార్ట్స్ బికమ్ స్వాలెన్ డ్యూ టు అక్యుములేషన్ ఆఫ్ వాటర్ ఇన్ ఇంటర్సెల్యులర్ స్పేసెస్. సో మన బాడీలో సెల్కి మధ్యలో స్పేసెస్లో వాటర్ అక్యుములేట్ అయిపోవడం వల్ల బాడీ పార్ట్స్ అన్ని స్వెల్లింగ్గా కనిపిస్తాయి, ఉబ్బిపోయినట్టుగా కనిపిస్తాయి. సో అది ఒక సిమ్టమ్. వెరీ పూర్ మజిల్ డెవలప్మెంట్, కండరాలన్నీ చాలా పూర్గా డెవలప్ అయి ఉంటాయి. స్వాలెన్ లెగ్స్, కాళ్ళన్నీ ఉబ్బిపోయి ఉంటాయి. ఫ్లఫీ ఫేస్ రౌండ్గా ఉబ్బిపోయినట్టుగా ఉంటుంది. డిఫికల్ట్ టు ఈట్, త్వరగా తినలేరు ఫుడ్ మెటీరియల్స్ని. డయేరియా అంటే మోషన్స్, వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. డ్రై స్కిన్ అంతా పొడిబారిపోయినట్టుగా ఉంటుంది అనమాట. ఇవి క్వాషియోర్కర్ డిసీజ్కి సిమ్టమ్స్. సో ఈ క్వాషియోర్కర్ డిసీజ్ని ట్రీట్ చేయాలి అంటే ఏం చేయాలంటే వీ హ్యావ్ టు ఫీడ్ దెమ్ విత్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ మెటీరియల్స్. ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్ మెటీరియల్స్తో కనుక వాళ్ళని ఫీడ్ చేస్తే ఈ సిమ్టమ్స్ అన్నీ సబ్సైడ్ అయ్యి క్వాషియోర్కర్ డిసీజ్ అనేది వాళ్ళకి క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంది. Explain some nutrition deficiency diseases. Marasmus, this is due to deficiency of both proteins and calories. Carbohydrates, proteins రెండు తక్కువగా తీసుకోవడం వల్ల వచ్చే డిసీజ్ మెరాస్మస్. జనరల్లీ దిస్ డిసీజ్ అక్కర్స్ when there is an immediate pregnancy or repeated childbirth. యూజువల్గా ఈ డిసీజ్ ఎలాంటి పిల్లల్లో వస్తుంది అంటే మదర్కి ఇమీడియట్గా ప్రెగ్నెన్సీస్ రావడం వల్ల లేదా ఎక్కువ మంది పిల్లల్ని కనడం వల్ల వీక్ అయిపోతారు కదా, సో అలా పుట్టిన పిల్లల్లో ఈ మెరాస్మస్ డిసీజ్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. సో సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే దే ఆర్ లీన్ అండ్ వీక్, చాలా సన్నగా చాలా నీరసంగా ఉంటారు. స్వెల్లింగ్ ఇన్ జాయింట్స్ ఆఫ్ లిమ్స్, సో చేతులు కాళ్ళల్లో జాయింట్స్ దగ్గర స్వెల్ అయిపోయి కనిపిస్తాయి. లెస్ డెవలప్డ్ మజిల్స్, కండరాలన్నీ కూడా చాలా తక్కువగా డెవలప్ అయి ఉంటాయి, పూర్గా డెవలప్ అయి ఉంటాయి. డ్రై స్కిన్ అంతా పొడిబారిపోయినట్టుగా ఉంటుంది. డయేరియా, మోషన్స్ అండ్ వామిటింగ్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ పిల్లలకి ట్రీట్మెంట్ ఎలా ఇస్తారు అంటే we have to feed them with more carbohydrates and proteins. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఫీడ్ చేయడం వల్ల ఈ డిసీజ్ని క్యూర్ చేయొచ్చు. హౌ డు నాన్ గ్రీన్ ప్లాంట్స్ సచ్ as fungi and bacteria obtain their nourishment?
నాన్ గ్రీన్ ప్లాంట్స్, ఫంగై, బ్యాక్టీరియా లాంటివి ఫుడ్ని ఎలా తీసుకుంటాయి, నారిష్మెంట్ ఎలా తీసుకుంటాయి అని అడుగుతున్నారు. బ్యాక్టీరియా అండ్ ఫంగై నాన్ గ్రీన్ ప్లాంట్స్, వాటిలో క్లోరోప్లాస్ట్ ఉండదు. సో సన్లైట్ని ట్రాప్ చేసి ఫుడ్ మెటీరియల్స్ని ప్రిపేర్ చేసే ఛాన్స్ ఉండదు, వాటిలో ఫోటోసింథసిస్ చేసుకోలేవు. సో ఏం చేస్తాయంటే ఈ బ్యాక్టీరియా అండ్ ఫంగై దే విల్ సర్వైవ్ యాజ్ సాప్రోఫైట్స్లా బ్రతుకుతాయి. దే విల్ ఫీడ్ ఆన్ డెడ్ అండ్ డీకేయింగ్ ఆర్గానిక్ మ్యాటర్, చనిపోయిన ప్లాంట్స్, యానిమల్స్ మీద డిపెండ్ అయ్యి ఫుడ్ని తీసుకుంటాయి అనమాట. ఎలా తీసుకుంటాయంటే దీస్ నాన్ గ్రీన్ ప్లాంట్స్ రిలీజెస్ సమ్ కెమికల్స్ ఆన్ టు ద డెడ్ బాడీస్ మీద కెమికల్స్ని రిలీజ్ చేస్తాయి. ఈ కెమికల్స్ ఏం చేస్తాయి, ఆ డెడ్ బాడీస్లో ఉన్న కాంప్లెక్స్ ఫుడ్ మెటీరియల్స్ని కాస్త సింపుల్గా కన్వర్ట్ చేస్తాయి, అంటే డైజెస్ట్ చేసేస్తాయి అనమాట. అలా డైజెస్ట్ అయిపోయిన సింపుల్ ఫుడ్ మెటీరియల్స్ని ఈ బ్యాక్టీరియా అండ్ ఫంగై ఏం చేస్తాయంటే అబ్జర్వ్ చేసుకుంటాయి, అలా ఫుడ్ని తీసుకుంటాయి. ఎందుకంటే వీటి బాడీలో స్పెసిఫిక్ డైజెస్టివ్ సిస్టమ్ కూడా ఉండదు. అందుకని కొన్ని కెమికల్స్ని రిలీజ్ చేసి డెడ్ బాడీస్ని బయటే డైజెస్ట్ చేసేసుకుని ఆ డైజెస్ట్ అయిన ఫుడ్ మెటీరియల్ని అబ్జర్వ్ చేసుకుంటూ నారిష్మెంట్ తీసుకుంటాయి అన్నమాట. If we keep on increasing carbon dioxide concentration in the air, what will be the rate of photosynthesis? మనం ఎయిర్లో కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ని పెంచుకుంటూ వెళ్తే ఫోటోసింథసిస్ రేట్ అనేది ఎలా ఉంటుంది అని అడుగుతున్నాడు. వీ ఆల్ నో దట్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రా మెటీరియల్ ఫర్ ఫోటోసింథసిస్. సో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా అందితే ప్లాంట్స్ ఏం చేస్తాయి, ఫోటోసింథసిస్ కూడా ఎక్కువగా చేసుకుంటాయి. సో ఇఫ్ ద కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజెస్, రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఆల్సో ఇంక్రీజెస్. కానీ ఇఫ్ కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ రైజెస్ అబోవ్ 5%, ఉండాల్సిన దానికన్నా 5% కన్నా ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ కనుక మనం ప్లాంట్స్కి అందిస్తూ ఉన్నాం అనుకోండి, దెన్ ద ఫోటోసింథసిస్ విల్ నాట్ రైజ్ అవ్వదు, కాన్స్టెంట్గా ఆగిపోతుంది, రెడ్యూస్ అయిపోతుంది. ఎందుకు అంటే ఫోటోసింథసిస్ డస్ నాట్ డిపెండ్ ఓన్లీ ఆన్ కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్. ఫోటోసింథసిస్ జరగాలంటే కార్బన్ డైఆక్సైడ్తో పాటు లైట్, వాటర్, క్లోరోఫిల్ ఇవన్నీ కావాలి. ఓకే, కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ ఒక్కటి ఇచ్చుకుంటూ వెళ్ళినంత మాత్రమే మనకి ఫోటోసింథసిస్ అనేది కంటిన్యూ అవుతూ ఉండదు. ఒక సర్టెన్ స్టేజ్ వచ్చేసరికి ఫోటోసింథసిస్ అనేది ఆగిపోతుంది, మనం ఎంత కార్బన్ డైఆక్సైడ్ని సప్లై చేసినా సరే. ఇట్ నీడ్స్ లైట్, వాటర్, క్లోరోఫిల్ ఆల్సో ఫర్ పర్ఫార్మింగ్ ఫోటోసింథసిస్. What happens to plant if the rate of respiration becomes more than the rate of photosynthesis? ప్లాంట్స్లో ఫోటోసింథసిస్ కన్నా రెస్పిరేషన్ ఎక్కువగా జరుగుతుంది అనుకోండి, ఆ ప్లాంట్కి ఏమవుతుంది అని అడుగుతున్నారు. వీ నో దట్ రెస్పిరేషన్ ఈజ్ ఎ కెటబాలిక్ ప్రాసెస్, అంటే ఫుడ్ బ్రేక్ అయ్యి ఎనర్జీగా రిలీజ్ అయ్యే ప్రాసెస్. అండ్ ఫోటోసింథసిస్ ఈజ్ అన్ ఎనబాలిక్ ప్రాసెస్, అంటే ఫుడ్ ప్రిపేర్ అయ్యే ప్రాసెస్. సో రెస్పిరేషన్ రేట్ అనేది ఫోటోసింథసిస్ కన్నా ఎక్కువగా జరుగుతుంది అనుకోండి, ఫుడ్ ప్రొడ్యూస్ అయ్యేదానికన్నా ఆల్రెడీ ఉన్న ఫుడ్ ఎనర్జీగా ఖర్చు అయిపోయేది ఎక్కువైపోతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్యాంక్లో మనీని సేవ్ చేసేదానికన్నా ఆల్రెడీ ఉన్న మనీని విత్డ్రా చేసేస్తూ ఉన్నాం అనుకోండి, కొంతకాలానికి ఏమవుతుంది, మన బ్యాంక్ అకౌంట్ నిల్ అయిపోతుంది. సో సేమ్ అలాగే ప్లాంట్స్లో కూడా ఏమవుతుంది, రేట్ ఆఫ్ రెస్పిరేషన్ అంటే ఫుడ్ ఖర్చు ఎక్కువైపోతుంది, ఎనర్జీగా ప్రొడ్యూస్ అనేది తక్కువైపోతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే కొంతకాలానికి ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ప్లాంట్ విల్ బీ ఎఫెక్టెడ్. ప్లాంట్స్లో గ్రోత్ అనేది తగ్గిపోతుంది అండ్ సమ్టైమ్స్ ఇట్ లీడ్స్ టు డెత్ ఆల్సో. ఫుడ్ కంటిన్యూస్గా ప్రొడ్యూస్ అవ్వకుండా ఉంటే ప్లాంట్ చనిపోయే ఛాన్స్ కూడా ఉంది. Why do you think that the carbohydrates are not digested in the stomach? స్టమక్లో కార్బోహైడ్రేట్స్ ఎందుకు డైజెస్ట్ అవ్వట్లేదు అనుకుంటున్నారు? సో ఫర్ ద డైజెషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ వీ నీడ్ థైలిన్ ఆర్ ఎమైలేస్. సెలెవరీ ఎమైలేస్, థైలిన్ అనే ఎంజైమ్ అయినా కావాలి, లేదా ఎమైలేస్ అనే ఎంజైమ్ అయినా కావాలి కార్బోహైడ్రేట్స్ డైజెస్ట్ అవ్వాలి అంటే. బట్ ఇన్ కేస్ ఆఫ్ స్టమక్లో ఏమవుతుందంటే గ్యాస్ట్రిక్ జ్యూస్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇట్ కంటైన్స్ ఓన్లీ పెప్సిన్ విచ్ కెన్ డైజెస్ట్ ప్రోటీన్స్ని డైజెస్ట్ చేసే పెప్సిన్ మాత్రమే ఉంటుంది గ్యాస్ట్రిక్ జ్యూస్లో. థైలిన్ కానీ ఎమైలేస్ కానీ ఉండదు. అందుకని మనకి కార్బోహైడ్రేట్స్ అనేవి స్టమక్లో డైజెస్ట్ అవ్వవు. ఇంకొక రీజన్ ఏంటి అంటే థైలిన్ ఆర్ ఎమైలేస్ నీడ్ బేసిక్ ఎన్విరాన్మెంట్ టు డైజెస్ట్ కార్బోహైడ్రేట్స్ని డైజెస్ట్ చేయాలంటే చుట్టూ ఎన్విరాన్మెంట్ ఎలా ఉండాలి, pH బేసిక్గా ఉండాలి, ఆల్కలైన్గా ఉండాలి. కానీ స్టమక్లో ఎలా ఉంటుంది, HCl ఉంది కాబట్టి ఎసిడిక్గా ఉంటుంది. సో అందుకోసం కూడా కార్బోహైడ్రేట్స్ అనేవి మనకి స్టమక్లో డైజెస్ట్ అవ్వవు. ఆఫ్టర్ దట్ స్టమక్లోంచి ఎప్పుడైతే ఇంటెస్టైన్లోకి వెళ్ళిపోతుందో, స్మాల్ ఇంటెస్టైన్లోకి, దెన్ ద కార్బోహైడ్రేట్ డైజెషన్ కంటిన్యూస్. వాట్ ప్రాసెస్ డూ యూ ఫాలో ఇన్ యువర్ లైబ్రరీ టు స్టడీ ద ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్ ఇన్ లీవ్స్లో స్టార్చ్ ఉందా లేదా అని మనం స్టార్చ్ ఎక్స్పెరిమెంట్ చేస్తాం కదా ల్యాబ్లో. సో ఆ ఎక్స్పెరిమెంట్ యొక్క ప్రాసెస్ చెప్పమంటున్నాడు. సో ఫర్ దిస్ ఎక్స్పెరిమెంట్ వీ హ్యావ్ టు టేక్ ఏ పాటెడ్ ప్లాంట్ విచ్ హ్యావ్ సాఫ్ట్ అండ్ థిన్ లీవ్స్. సాఫ్ట్గా థిన్గా ఉన్న లీవ్స్ ఉన్న ప్లాంట్స్ తీసుకోవాలి, ఎందుకంటే ఇట్ ఈస్ ఈజీ టు బాయిల్ ద లీవ్స్ ఇన్ మిథైలేటెడ్ స్పిరిట్. ఓకే, సో ఒక లీఫ్ తీసుకుని వీ హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్ టు ఏ టెస్ట్ ట్యూబ్ కంటైనింగ్ మిథైలేటెడ్ స్పిరిట్ అండ్ వీ హ్యావ్ టు బాయిల్ ఇట్ ఇన్ ఏ వాటర్ బాత్. ఎందుకు బాయిల్ చేస్తున్నామంటే ఇన్ ఆర్డర్ టు రిమూవ్ క్లోరోఫిల్ ఫ్రమ్ ద లీఫ్. After some time we can clearly see that the leaf turns into pale white, పేల్గా టర్న్ అవుతుంది అనమాట. వైట్ అన్న పీల్ అన్న ఒకటే. నెక్స్ట్ ఏం చేయాలి, విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ ఫోర్సర్ వీ హ్యావ్ టు టేక్ ద లీఫ్ అవుట్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్ అండ్ వీ హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్ ఏ పెట్రీ డిష్ అండ్ యాడ్ సమ్ ఐడిన్ సొల్యూషన్ టు ఇట్. ఐడిన్ సొల్యూషన్ యాడ్ చేస్తే ఏమవుతుంది, లీఫ్ విల్ టర్న్ ఇంటూ బ్లూ బ్లాక్ కలర్లోకి టర్న్ అయింది అంటే ద లీఫ్ హ్యాస్ అ స్టార్చ్ ఇన్ ఇట్, అందులో స్టార్చ్ ఉంది అని అర్థం. దట్ మీన్స్ ద ప్లాంట్ హ్యాస్ అ పర్ఫార్మ్డ్ ఫోటోసింథసిస్. ఓకే, అది స్టార్చ్ ఎక్స్పెరిమెంట్ యొక్క ప్రాసెస్.
హౌ వుడ్ యూ డెమోన్‌స్ట్రేట్ దట్ గ్రీన్ ప్లాంట్స్ రిలీజ్ ఆక్సిజన్ వెన్ ఎక్స్‌పోజ్డ్ టు సన్‌లైట్? సన్‌లైట్‌కి ఎక్స్‌పోజ్ చేసినప్పుడు గ్రీన్ కలర్ ప్లాంట్స్‌లో ఆక్సిజన్ రిలీజ్ అవుతుందని మీరు ఎలా డెమోన్‌స్ట్రేట్ చేస్తారు? ఫర్ దిస్ ఎక్స్‌పెరిమెంట్ వీ హావ్ టు టేక్ ఏ బీకర్, ఫిల్ 3/4 ఆఫ్ ఇట్ విత్ పాండ్ వాటర్. పాండ్ వాటర్‌తో ఫిల్ చేయాలి. నెక్స్ట్ వీ హావ్ టు టేక్ ఎనీ అక్వాటిక్ ప్లాంట్స్ లైక్ హైడ్రిల్లా. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ వీ కెన్ టేక్ ఎలోడియర్ విక్స్ ఆల్సో. తీసుకొని వీ హావ్ టు పుట్ దెమ్ ఇంటూ ఏ ఫనెల్. ఒక ఫనెల్‌లో పెట్టి వీ హావ్ టు ఇన్వర్ట్ దట్ ఫనెల్ ఇంటూ బీకర్. బీకర్‌లోకి ఇన్వర్ట్ చేసి పెట్టాలి. తలక్రిందులుగా పెట్టాలి. నెక్స్ట్ వీ హావ్ టు టేక్ ఏ టెస్ట్ ట్యూబ్ అండ్ కంప్లీట్‌లీ ఫిల్డ్ విత్ వాటర్. వాటర్‌తో ఫిల్ చేసి నౌ ఇన్వర్ట్ దిస్ టెస్ట్ ట్యూబ్ ఓవర్ ద స్టెమ్ ఆఫ్ ద ఫనెల్. ఫనెల్ యొక్క స్టెమ్ మీదకి ఇన్వర్ట్ చేసి పెట్టాలి. నౌ ద సెటప్ ఈస్ రెడీ. వీ హావ్ టు పుట్ దిస్ సెటప్ ఇన్ సన్‌లైట్ ఫర్ 2 to 3 అవర్స్. 2 to 3 అవర్స్ తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే హైడ్రిల్లా ట్విక్స్ నుంచి మనకి గ్యాస్ బబుల్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వడం కనిపిస్తూ ఉంటుంది. అండ్ దీస్ గ్యాస్ బబుల్స్ ఆర్ కలెక్టింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్. ఎండింగ్లో మనకి కలెక్ట్ అవుతూ ఉంటాయి. సో కేర్ఫుల్లీ వీ హావ్ టు టేక్ ద టెస్ట్ ట్యూబ్ అవుట్ ఆఫ్ ద వాటర్ బై క్లోజింగ్ ద మౌత్ ఆఫ్ ఇట్ విత్ ఆర్ థమ్ ఫింగర్. మన థమ్ ఫింగర్తో టెస్ట్ ట్యూబ్ యొక్క మౌత్ని క్లోజ్ చేసి మనం ఆ టెస్ట్ ట్యూబ్ని బయటకు తీసి వీ హావ్ టు టెస్ట్ ఇట్ విత్ ఇన్సెన్స్ స్టిక్ ఆర్ మ్యాచ్ స్టిక్తో మనం కనుక చూస్తే ఇట్ విల్ గ్లో బ్రైట్గా గ్లో అవుతుంది, విచ్ ఇండికేట్స్ దట్ ఇట్ హ్యాస్ ఆక్సిజన్. సో ఆక్సిజన్ గ్యాస్ ఇస్ ప్రొడ్యూస్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్ అనేది మనం ఎక్స్పెరిమెంట్ ద్వారా ప్రూవ్ చేస్తామన్నమాట. ఇఫ్ దెర్ వర్ నో గ్రీన్ ప్లాంట్స్ ఆల్ లైఫ్ ఆన్ ద ఎర్త్ వుడ్ కమ్ టు అన్ ఎండ్. కమెంట్. ఒకవేళ ఎర్త్ మీద గ్రీన్ ప్లాంట్స్ కనుక లేకపోతే లైఫ్ అనేది ఉండదంట. కమెంట్ చేయమన్నాడు. ప్లాంట్స్ ప్లే ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ ద సైకిల్ ఆఫ్ నేచర్. ప్రకృతిలో మనకి ప్లాంట్స్ అనేవి మెయిన్ రోల్ ప్లే చేస్తాయి. వితౌట్ ప్లాంట్స్ దేర్ కుడ్ బి నో లైఫ్ ఆన్ ద ఎర్త్. ఒకవేళ ప్లాంట్స్ కనుక ఎర్త్ మీద లేకపోతే ఇంకా ఏ జీవరాశి కూడా ఎర్త్ మీద ఉండదు. ఎందుకని? ప్లాంట్స్ ఆర్ ద ఓన్లీ ఆర్గానిజమ్స్ విచ్ కెన్ ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్ మెటీరియల్స్ అండ్ ప్రొవైడ్ ఫుడ్ ఫర్ అదర్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆల్సో. ఫుడ్ ప్రిపేర్ చేస్తాయి, వేరే వాటికి ఫుడ్ ప్రొవైడ్ చేస్తాయి. ఎవ్రీ లివింగ్ ఆర్గానిజం ఆన్ దిస్ ఎర్త్ either డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ డిపెండింగ్ ఆన్ ప్లాంట్స్ ఫర్ ఫుడ్. ఫుడ్ కోసం ప్లాంట్స్ మీద డిపెండ్ అవుతున్నాయి. ఓకే, ఇఫ్ ప్లాంట్స్ వర్ ఆబ్సెంట్ దెన్ హూ కెన్ ఎల్స్ ప్రిపేర్ ఫుడ్ ఫర్ అస్? మనకి ఇంకెవరు ఫుడ్ని ప్రిపేర్ చేస్తారు? సో ఫుడ్ లేక మనం చనిపోతాం. ఏ లివింగ్ ఆర్గానిజం కూడా ఎర్త్ మీద ఉండదు ఇంకా. మోర్ ఓవర్ దీస్ ప్లాంట్స్ రిలీజెస్ ఆక్సిజన్ ఆల్సో డ్యూరింగ్ ఫోటోసింథసిస్. సో ఫోటోసింథసిస్ ప్రాసెస్లో ప్లాంట్స్ ఏం చేస్తాయి? ఫుడ్తో పాటు ఆక్సిజన్ కూడా ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఆక్సిజన్ అనేది మనకి రెస్పిరేటరీ గ్యాస్. ఓకే, చాలా లివింగ్ ఆర్గానిజమ్స్కి రెస్పిరేటరీ గ్యాస్. ఒకవేళ ప్లాంట్స్ కనుక లేకపోతే మనకి ఆక్సిజన్ కూడా దొరకదు అనమాట. సో ఫుడ్ ఉండదు, ఆక్సిజన్ ఉండదు. అందుకని ఇఫ్ దేర్ వర్ నో గ్రీన్ ప్లాంట్స్ దెన్ ద లైఫ్ ఆన్ ద ఎర్త్ వుడ్ కమ్ టు అన్ ఎండ్. ఆల్మోస్ట్ ఆల్ లివింగ్ వరల్డ్ డిపెండ్స్ ఆన్ ప్లాంట్స్ ఫర్ ఫుడ్ మెటీరియల్. హౌ డూ అప్రిషియేట్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఫుడ్ బై గ్రీన్ ప్లాంట్స్? సో ఎర్త్ మీద ఉన్న అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ కూడా ప్లాంట్స్ మీద ఫుడ్ కోసం డిపెండ్ అవుతాయి. సో ఈ ప్లాంట్స్ ఫుడ్ని ప్రిపేర్ చేసే ప్రాసెస్ని మీరు ఎలా అప్రిషియేట్ చేస్తారు? ఎస్, లీఫ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సైట్ ఆఫ్ ఫోటోసింథసిస్ అండ్ ఈస్ కాల్డ్ as ఫుడ్ ఫ్యాక్టరీ ఆఫ్ ద ప్లాంట్. ప్లాంట్స్లో లీఫే మెయిన్గా ఫుడ్ని ప్రిపేర్ చేస్తుంది కాబట్టి లీఫ్ని ఫుడ్ ఫ్యాక్టరీ ఆఫ్ ద ప్లాంట్ అని పిలుస్తాం. సో ఇట్ ఈస్ లైక్ ఏ వండర్ఫుల్ న్యాచురల్ మెషిన్ విచ్ కెన్ కన్వర్ట్ సోలార్ ఎనర్జీ ఇంటూ కెమికల్ ఎనర్జీ. సోలార్ ఎనర్జీని ఫుడ్గా కన్వర్ట్ చేసే ఒక న్యాచురల్ వండర్ఫుల్ మెషిన్ లాంటిదన్నమాట. సో విత్ ఆర్ సైంటిఫిక్ నాలెడ్జ్, మనకున్న సైంటిఫిక్ నాలెడ్జ్తో మనం లీఫ్తో ఈక్వలెంట్గా ఉండే ఫుడ్ని ప్రిపేర్ చేసే మెషిన్ ఇప్పటి వరకు కనుక్కోలేకపోయాం. ఓకే, సో నేచర్ హ్యాస్ గివెన్ అస్ సచ్ ఎ వండర్ఫుల్ మెషిన్ ఫ్రీ. సో ఇలాంటి ఒక వండర్ఫుల్ ఫుడ్ని ప్రిపేర్ చేసే మెషిన్ని మనకి నేచర్ ఫ్రీగా ఇచ్చింది. ఎట్ ద సేమ్ టైం ఫుడ్తో పాటు లీవ్స్ ఇంకా ఏం చేస్తే దే విల్ రిలీజ్ ఆక్సిజన్ ఆల్సో విచ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ అవర్ రెస్పిరేషన్కి యూజ్ అయ్యే ఆక్సిజన్ కూడా రిలీజ్ చేస్తాయి అనమాట. ఓకే, సో దట్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ గ్రీన్ ప్లాంట్స్. వాట్ ఫుడ్ హ్యాబిట్స్ యూ ఆర్ గోయింగ్ టు ఫాలో ఆఫ్టర్ రీడింగ్ దిస్ చాప్టర్? వై? సో ఈ చాప్టర్ చదివిన తర్వాత మీరు ఫుడ్ హ్యాబిట్స్ ఏవి ఫాలో అవుతారు, ఎందుకు? సో హ్యావింగ్ సింపుల్ వెల్ బ్యాలెన్స్డ్ మీల్స్. సో ఎలాంటి మీల్ తీసుకోవాలి? సింపుల్గా ఉన్న బ్యాలెన్స్డ్ ఫుడ్ మెటీరియల్స్ తీసుకోవాలంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, వైటమిన్స్, మినరల్స్ ఇవన్నీ ఉన్న ఫుడ్ మెటీరియల్స్ తీసుకుంటే మనం హెల్తీగా ఉంటాం. ఈటింగ్ ఫుడ్ ఇన్ లీజర్లీ మేనర్. చాలా లీజర్గా తీసుకోవాలి. కంగారుగా తీసుకుంటే మనకి ఫుడ్ అనేది సరిగ్గా డైజెస్ట్ అవ్వదు, అల్సర్స్ కూడా వస్తాయి. థరోలీ మాస్టికేటింగ్ ద ఫుడ్ని థరోగా మాస్టికేట్ చేయాలంటే బాగా నమిలి తినాలి, లేకపోతే సరిగ్గా డైజెషన్ జరగదు. అవాయిడింగ్ స్ట్రీనస్ ఎక్సెస్ సూన్ ఆఫ్టర్ ఈటింగ్ ఫుడ్ తీసుకోగానే బాగా కష్టమైన పనులు అనేవి చేయకుండా ఉండడం మంచిది. డ్రింకింగ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ అండ్ హ్యావింగ్ రెగ్యులర్ బౌవల్ మూమెంట్. ఎక్కువ వాటర్ తీసుకోవాలి, బౌవల్ మూమెంట్ అనేది రెగ్యులర్గా ఉంటే మన బాడీ హెల్తీగా ఉంటుంది. డిక్రీజింగ్ కన్సంప్షన్ ఆఫ్ కాఫీ ఆర్ టీ పర్ డే. కాఫీ, టీ లాంటివి ఎక్కువగా తీసుకోకూడదు. అండ్ వీ హ్యావ్ టు టేక్ లాట్ ఆఫ్ లీఫీ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుని వీ హ్యావ్ టు మెయింటైన్ రెగ్యులర్ టైమింగ్స్ డైలీ. సో రోజు ఒక ఫిక్స్డ్ టైంలో తీసుకుంటే కనుక మన బాడీ హెల్తీగా ఉంటుంది, డైజెషన్ కూడా పర్ఫెక్ట్గా జరుగుతుంది.